హాయ్ అందరికీ. ఈరోజు నేను లంచ్లో ఏమేమి చేశానో చూసేద్దామా. బెండకాయ ఫ్రై, దొండకాయ ముక్కల పచ్చడి, అలానే దొండకాయ గ్రేవీ కర్రీ చేశాను. ముక్కల పచ్చడిలో నేను ఇవాళ చింతకాయ తొక్కు వేసుకుంటున్నాను. దాంట్లోకి ఏంటంటే కాంబినేషన్గా ముద్దపప్పు బాగుంటుందని ముద్దపప్పు, అలానే కందులు, అలానే పనసగింజలు నేను రైస్తో పాటు కుక్కర్లో పెట్టేశాను. గ్రేవీ కర్రీ కోసం కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా రెడీ చేసేసుకున్నాను. ఇవన్నీ మిక్సీ వేసుకొని దొండకాయలో స్టఫ్ చేసేసుకొని అవి నేను కర్రీ చేసుకుంటాను. అలానే బెండకాయలు కూడా కట్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాను. గ్రేవీకి కావాల్సిన ఐటమ్స్ ఫస్ట్ గట్టి ఐటమ్స్ అన్నీ కూడా మిక్సీ వేసేసుకుంటున్నాను. అంటే పల్లీలు, కొబ్బరి, అల్లం అలాంటివి ఫస్ట్ మిక్సీ వేసేసుకొని తర్వాత మిగిలిన మిక్సీ వేసేసుకుంటే ఏమవుతుంది అంటే గ్రేవీకి తొందరగా మిక్సీ అయిపోతుంది, ఎక్కువ టైం పట్టదు, అలానే పలుకులుగా ఉండదు అనమాట. దీంట్లోనే నేను పసుపు వేసేసుకొని మిక్సీ వేసేసుకున్నాను. పసుపు వల్ల ఏంటంటే మనకి కలరు బాగా వచ్చింది, యాంటీసెప్టిక్ ప్రాపర్టీస్ ఉంటాయి కాబట్టి మనకి తినడానికి కూడా చాలా మంచిగా ఉంటుంది. ఇవన్నీ కూడా దొండకాయలు స్టఫ్ చేసేసుకొని ఒక చిన్న కుక్కర్ పెట్టుకొని తాలింపు వేసేసుకొని దాంట్లోనే ఉల్లిపాయలు మగ్గిన తర్వాత దొండకాయలు కూడా వేసేసుకొని మూత పెట్టేసుకొని మగ్గనివ్వాలి. నెక్స్ట్ ఇంకొక బాండీలో, వెడల్పాటి బాండీలో కొంచెం నూనె వేసుకొని బెండకాయలన్నీ కూడా మగ్గడానికి పెట్టేశాను. దొండకాయలు ఏంటి అంటే అడుగంటకుండా చూసుకుంటూ ఉండాలి ఈ కర్రీకి చేసేటప్పుడు. ఇవన్నీ మగ్గే లోపల నేను పచ్చడి కూడా మిక్సీ వేసేసుకుంటున్నాను. చింతకాయ తొక్కు, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయలు మిక్సీ వేసేసుకొని దాని తర్వాత దొండకాయ ముక్కలు కూడా వేసేసి ఒకసారి మిక్సీ వేసేసుకుంటే కచ్చాపచ్చాగా పచ్చడి అయిపోతుంది. ఈ టైంకి ఏంటి అంటే మనకి దొండకాయలు సగం మగ్గిపోయి ఉంటాయి. గ్రేవీ కోసం ఇప్పుడు మనం ముద్దను మిక్సీ వేసుకున్న మసాలా ముద్ద అలానే ఒక నీళ్లు వేసేసి కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక విజిల్ వచ్చిన తర్వాత కట్టేసుకోవాలి. బెండకాయలు మగ్గిపోయిన తర్వాత ఇంకోవైపు తిప్పేసేసి కొంచెం ఉప్పు జల్లు వేసుకొని మూత పెట్టేసుకోవాలి. వెడల్పాటి బాండి అవ్వడం వల్ల నీరు తొందరగా ఇనికిపోతుంది, అలానే గుజ్జు కూడా రాదు అనమాట బెండకాయలో. ఇలా చేయడం వల్ల ఏంటి అంటే మనకి ఫ్రై చేసుకున్నట్టుగానే మనకి బెండకాయలు ఉంటాయి. నూనెలో డీప్ ఫ్రై చేయకుండా ఇలా షాలో ఫ్రైలా కూడా చేసేసుకోవచ్చు. రెండు కుక్కర్ పొయ్యి బెండకాయ పొయ్యి కట్టేసేసుకోవాలి. ప్రెషర్ పోయిన తర్వాత మూత తీసి చూస్తే దొండకాయ కర్రీ మొత్తం రెడీ అయిపోయి ఉంటుంది. మళ్ళీ ఒకసారి వెలిగించుకొని ఒక నిమిషం మగ్గిన తర్వాత దొండకాయ కర్రీలోకి కొంచెం కొత్తిమీర వేసేసుకుంటే అయిపోతుంది. బెండకాయలో కూడా స్టఫింగ్ పెట్టేసుకున్నాను. పచ్చడిలోకి తాలింపు పెట్టేసుకుని ఉల్లిపాయ ముక్కలు కలిపేసేసుకున్నాను. అన్నం కుక్కర్ ప్రెషర్ పోయిన తర్వాత ముద్దపప్పు తీసి దాంట్లో పసుపు, ఉప్పు, కొంచెం నీళ్లు వేసుకొని ముద్దపప్పు కలిపేసుకున్నాను. అలానే అన్నం కూడా మంచిగా ఉడికిపోయింది. ఈ ఐటమ్స్ అన్నమాట ఇవాళ నేను చేసింది. ఎలా ఉన్నాయో ఒకసారి చూడండి, ట్రై చేయండి, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.